బెంగాలు ఎంత ఆటవిక రాజ్యంగా ఉందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలిసింది, న్యాయమూర్తులకి తెలిసింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఎస్ఐఆర్ కిందన సర్ కిందన తీస్తే లేదు లేదు వాళ్ళందరూ బతికే ఉన్నారు, వాళ్ళందరూ భారతీయులే, వాళ్ళందరూ బంగ్లాదేశీలు కాదు, ఇట్లాంటి దొంగ కబుర్లు చెప్పింది మమతా బెనర్జీ. దేశం అంతా రెచ్చిపోయింది. తనే స్వయంగా వెళ్ళి పార్లమెంట్ అదే సుప్రీంకోర్టులో ఇది కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించింది. సీన్ కట్ చేస్తే ఏం చేసింది సుప్రీంకోర్టు కూడా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి పనిని చేసింది. అక్కడ సర్ మీద విచారణని స్వయంగా న్యాయమూర్తులే చేస్తారని చెప్పింది. న్యాయమూర్తులు పెట్టింది, అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లు, లోకల్గా ఉండేటువంటి మ్యాజిస్ట్రేట్లు అందరితో కమిటీలు వేసింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక ఇదేసింది, వాళ్ళ ద్వారా ఎంక్వైరీలు చేస్తున్నారు. చాలామంది పోయినాయి, 40 లక్షల మంది దాకా వీళ్ళు టైంలో కూడా. ఇప్పుడు ఒక ఊర్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో